ఇక్కడ నేను నా అభిప్రాయాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు గారిని గౌరవప్రదంగా అడగాలనుకున్నా. అయ్యా మీరు ఇవన్నీ చెబుతున్నారు కదా! మామూలుగా మొన్న రాజమండ్రిలో కల్తీ పాలు తాగితే నలుగురు చనిపోయారు అని హంగామా చేసి చాలా ఇష్యూలయ్యి పోలీస్ కేసులు పెట్టి అరెస్టులు చేశారు కదా! 13 మంది, 18 మంది అనుకుంటా. మరటువంటప్పుడు తిరుమల ప్రసాదాన్ని 5.5, 6 సంవత్సరాలుగా ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రసాదాన్ని సేవించారు. ఆ కొవ్వు, ఈ కొవ్వు, నా కొవ్వు, నా పిండాకుడు కొవ్వు, ఇన్ని కొవ్వులు ఉన్నాయన్నారు. ఏమీ కాలేదే. ఒక్క కేసన నమోదైందా ప్రసాదం తినటం వల్ల ఇలా జరిగిందని? ఇవి ప్రజలు గమనిస్తున్నారు. మనం ఏం చేయాలి? ప్రజలకి దర్పణంలా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? మన స్వార్థం కోసం, మన ప్రయోజనాల కోసం ఈ రకమైన ఈ విధానంలో వెళుతున్నామా? మొన్న శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు గారే అన్నారు, దిస్ ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ, వీ మస్ట్ స్టాప్ అబౌట్ దిస్ అని. మరి ఇన్నాళ్ళు జరిగింది ఏమిటి? ఇంకా కొంతమంది దారుణాతి దారుణంగా సాధువులయ్యుండి కాషాయ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి అటు పుంగవులు కానీ సత్సంగ సభ్యులు కానీ వీళ్ళు అసలు మాట్లాడచ్చా రాజకీయాల గురించి? మొన్న ఒక మనిషి అంటాడు, 150 నుంచి 11కు తీసుకొచ్చాం, 11ని ఇంకా తొక్కేస్తాం, లేకుండా చేస్తాం. వీళ్ళెవరు చెప్పడానికి? నువ్వు సాధువు అయితే తీర్థయాత్రలకు వెళ్ళు, దైవ దర్శనాలు చేసుకో, సమాజ సేవ చేయి, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి దేవతార్చన చెయ్యి, అంతే. రాజకీయాలు మాట్లాడడానికి నువ్వెవడివి? మాట్లాడచ్చా? ఏం జరుగుతోంది? 2.5 సంవత్సరాలు అదే పోత, అదే విధానం, అదే విషయం తప్ప శాంతి భద్రతలు ఏమైపోతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యమంత్రి, కూటమికి కాదు, తెలుగుదేశం పార్టీకి కాదు, భాజపాకి కాదు, జనసేనకి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? శాంతి భద్రతలకి విఘ్నం కలిగిస్తే తాట తీస్తా, తోలు తీస్తా అన్న వ్యక్తులు ఇవాళ శాసనసభ్యులే వెళ్ళి దాడులు చేస్తుంటే, ఇళ్ళు తగలబెడుతుంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారు? మీరు ముఖ్యమంత్రి వాళ్ళకి కాదా? మీ కూటమి వరకే ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని నా అభ్యర్థనగా, నా విన్నపంగా తీసుకొని తక్షణమే దీని మీద ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. గత 2 సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కదా గురుగారు. ఎందుకు కొత్తగా అంటే ఈ విధమైన ప్రస్తావన తీసుకొస్తున్నారు? ధర్మం పక్కకి వెళుతోంది కాబట్టి. నేనిప్పుడు కూటమికి వ్యతిరేకము కాదు, వైసీపీకి తొత్తు కాదు. కానీ ఇప్పుడు కామెంట్స్లో వీడు వైసీపీ కుక్క, వైసీపీ తొత్తు, వైసీపీ పేటీఎం బ్రోకర్, ఏం పర్వాలేదు రాసుకోండి. దానివల్ల సునకానందం తప్ప ఏముండదు. ఇక్కడ నేను ధర్మాన్ని మాట్లాడుతున్నా. ఒక శాసనసభ్యులు అసభ్యకరమైనటువంటి వాదన చెయ్యొచ్చా? అసభ్యకరమైన పదాలు వాడచ్చా? మీ శాసనసభ్యులు ఆ రకంగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు అడ్డుకోలేదు? మరి వైసీపీ నేతలు కూడా అదే రకంగా అసభ్యంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వైసీపీ సభ్యులు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వెంటనే క్షమాపణ చెప్పారు. వాళ్ళు ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పిన తర్వాత దాడులకి తెగబడాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళంతా ఆ రకమైన విధ్వంసకర చర్యలకి పూనుకోవాల్సిన అవసరం, వీళ్ళు మంచివాళ్లే కదమ్మా. కూటమి వాళ్ళు సత్పుంగవులు, చాలా మంచివాళ్ళు, నీ దారిలోకే వస్తా, మంచివాళ్లేగా. ఎందుకు చేశారు ఇట్లా? ఎవరు చేయించారు? దేనికి చేయించారు? ఇక్కడ నేను అనేది ఏంటంటే, మనల్ని చూసే నేర్చుకుంటారమ్మా. నాయకుల్ని చూసి కార్యకర్తలు నేర్చుకుంటారు, తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. మరి అటువంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఎంత హోదా! ఒక శాసనసభ్యురాలు, శాసనసభ్యుడు అంటే ఒకళ్ళు కాదు, నియోజకవర్గానికి ప్రతీక. ఆ నియోజకవర్గాన్ని బాహ్య ప్రపంచానికి కనపడే విధంగా నిలబడ్డ మనిషి ఎలా ఉండాలి? ఏ రకంగా ఉండాలి? ఇప్పుడు గతంలో 5 ఏళ్లలో వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తామంటే వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఏమిటి తేడా? ప్రభుత్వం ఏర్పాటు ఎన్నాళ్ళయింది? గతంలో చేయలేదు, కనీసం ఇప్పుడన్నా చెయ్యాలిగా. ఈ ప్రభుత్వం అన్నా చెయ్యాలిగా. ఎందుకు చేయలేదు? వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. ఇంతేనా? ఇక మనం ప్రజల కోసం ఆలోచించమా? ప్రజలు పిచ్చివాళ్ళ?